మేడం ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ తినొచ్చా మేడం? ఒకవేళ తింటే ఏ నాన్ వెజ్ తినాలి మేడం? సో ప్రెగ్నెన్సీలో నాన్ వెజిటేరియన్ డైట్ ఏం తీసుకోవాలి, యాక్చువల్లీ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోవాలని చెప్తామండి. ఎందుకు తీసుకోవాలంటే దాంట్లో విటమిన్స్, మినరల్స్, అవసరమైన బేబీ బ్రెయిన్ గ్రోత్కి సంబంధించినవి కూడా ఉంటాయి. దాంతోపాటు మీరు తీసుకునే దాంట్లో అనీమియా అంటే రక్తహీనత అవి రాకుండా, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీలు రాకుండా కూడా అరికడతాయి. మరి నాన్ వెజ్లో ఎటువంటివి తీసుకోవాలి? చికెన్ తీసుకోమని చెప్తాం. లీన్ మీట్ అంటే ఏంటంటే బ్రెస్ట్, చికెన్ బ్రెస్ట్, లెగ్ పీసెస్ కాకుండా చికెన్ బ్రెస్ట్, అవి లీన్ మీట్ అంటారు. అది తీసుకోమని చెప్తాం. నెక్స్ట్ ఎగ్స్ తీసుకోవచ్చు. పౌల్ట్రీ, మటన్, ఫిష్కి వచ్చేసరికి ఫిష్లో ఏంటంటే మెర్క్యూరీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి. సో ఫిష్లో సాల్మన్ ఫిష్లు అంటారు, అవైతే బెస్ట్ అండి. సార్డైన్ ఫిష్ కానీ సాల్మన్ ఫిష్ కానీ. ఒకవేళ అవన్నీ నాకు తెలియదు మేడం, అన్ని వెరైటీలు అవి ఒకవేళ అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. సాల్మన్ ఫిష్ అయితే బెస్ట్ అనమాట. దాంట్లో కూడా ఓమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి యూస్ఫుల్ అవుతాయి. ఇంకా మటను ఏవైతే ఉంటాయో ఇవి తక్కువ తీసుకోమని చెప్తాం, లైక్ మటన్ కానీ క్రాబ్స్ కానీ ఇట్లాంటివి. కానీ అన్నీ తీసుకోవచ్చు, కానీ ఇవైతే బెస్ట్ అనమాట. ఈ డయాబెటీస్, ఇవి షుగర్ వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంచెము ఈ మటన్ ఇవన్నీ కొంచెము డయాబెటిక్ ప్రోన్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ తొందరగా వచ్చేలా చేస్తుంది షుగర్. సో అటువంటిప్పుడు కొంచెం మటను, ఈ ప్రాన్స్ అవి కొద్దిగా తక్కువ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్, ఎన్ని నాన్ వెజ్ మీరు తీసుకున్నా గుర్తుపెట్టుకోండి, బయట ఫుడ్ కాదు, KFC చికెన్ కాదు. సో ఆల్వేస్ హోమ్ కుక్డ్ ఫుడ్, ఇంట్లోనే మీరు వండుకోండి జాగ్రత్తగా. ఎందుకు వండుకోండి అంటే ప్రాపర్గా కుక్ అవ్వాలి, అంటే మంచిగా అది హై టెంపరేచర్స్లో దాన్ని చికెన్ కానీ మటన్ కానీ చక్కగా ఉడికించాలి. బయట మనం తీసుకున్నప్పుడు హాఫ్ బాయిల్డ్ ఉంటాయి, ఈ లెగ్ పీసెస్ ఇట్లాంటివి కానీ. సో కొన్నిసార్లు సరిగా ఉడకకపోవచ్చు, వాళ్ళు ఏ టెంపరేచర్స్ పెడతారో తెలీదు. రెండోది, వాళ్ళు ఎటువంటి సర్దివి వాడతారా, ఫ్రెష్ వాడతారా తెలీదు, ఫ్రోజన్ వాడతారా తెలీదు. అందుకని ఎప్పుడు కూడా ఫ్రెష్ కట్స్ తీసుకోవాలి, ఇంట్లోనే ప్రాపర్గా కుక్ చేసుకొని చక్కగా నాన్ వెజ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నువ్వు అన్నీ తీసుకోవచ్చమ్మా, ఓకేనా? ఓకే.